నేను డివిజన్ వైజ్ గా బస్తీ వైజ్ గా రిపోర్ట్ చెప్పిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ చెప్పిన తర్వాత నేను మీ అందరితో మాట్లాడతాను. ముందుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వే రిపోర్ట్ వచ్చేసి బోరబండ డివిజన్ సార్. ఇది బోరబండ డివిజన్ అంటే ఏంటి సార్? వాళ్ళు ఎక్కువ షాప్స్ కానీ తర్వాత మార్కెటింగ్ కానీ కొంచెం ఫ్లోటింగ్ కానీ ఎక్కువగా ఉండేటటువంటి డివిజన్, టౌన్ టైప్ అంటే ప్లేసెస్, మెయిన్ రోడ్ ప్లేస్లలో కిరాణం షాప్స్, మార్కెట్ యార్డ్స్, అపార్ట్మెంట్స్, దాని తర్వాత హోటల్స్, ఇట్లాంటి దగ్గర మనం అన్ని బేస్ చేసుకోండి సర్వే. అంటే 18+ నుంచి యువతని తీసుకోవడం జరిగింది, మహిళలను తీసుకోవడం జరిగింది, 40+ వాళ్ళని తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా సర్వే చేస్తే బోరబండ సర్వే రిపోర్ట్ వచ్చేసి ఒక 1% బీఆర్ఎస్ నాకు ఇప్పుడు లీడ్ లో కనిపిస్తుంది. 0.9% అంటే జస్ట్ 1%. అంటే 43.6 కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఉంది. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్, మాగంటి సునీత గోపీనాథ్ కి 44.5. అదేవిధంగా లంకల దీపక్ రెడ్డికి 11.8. బోరబండ బస్తీ, ఇది బస్తీలలో సార్ స్లమ్, పూర్తిగా స్లమ్ ఏరియాలలో. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలలో కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, యూపీ, బీహార్ వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు బస్తీలలో. స్లమ్ లో తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ బోరబండ కాంగ్రెస్ 40.7 నవీన్ యాదవ్ కుంది, 45.8 బీఆర్ఎస్ కుంది, 13.3 బీజేపీకి ఉంది. అంటే ఇక్కడ కూడా బోరబండ బస్తీలో కూడా బీఆర్ఎస్ లీడ్ లో 5% కనిపిస్తుంది. 5% బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తుంది బోరబండ బస్తీలో. బోరబండ మరి బోరబండ ఎవరికి గుదిబండ కాబోతుంది అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 45.2% వస్తే ఈ రోజు ఈ క్షణానికి 63.2% అంటే 18% ఓటింగ్ పర్సెంటేజ్ ఆధిక్యత ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా మనకి ఇక్కడ కనబడుతుంది బీఆర్ఎస్ కి. అలాగే మనకు కాంగ్రెస్ కి చూసుకుంటే గడిచిన ఎలక్షన్స్ లో 34.5% ఉంటే ఈ రోజు ఈ క్షణానికి 31.6% అంటే లాస్ట్ పడ్డ ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా 2.9% ఎలక్షన్స్ లో ఈ క్షణానికి తగ్గేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా బీజేపీ చూసుకుంటే 15.4% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 5.2% పడిపోతుంది. ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఓవరాల్ గా బోరబండ పొజిషన్ మనం 3 పార్టీలు పక్కన పెట్టి చూసుకుంటే బీఆర్ఎస్ కి 63.2%, కాంగ్రెస్ కి 31.6%, అలాగే బీజేపీకి 5.2%. అంటే ఇక్కడ ఖచ్చితంగా 31.6% ఓటింగ్ పర్సెంటేజ్ ఆధిక్యత బీఆర్ఎస్ కి మనకు క్లియర్ గా కనబడుతుంది. బోరబండ గుదిబండ కాంగ్రెస్ వైపు అవుతుంది. బోరబండ జయం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంది. మనం టోటల్ కూడా శాంపిలింగ్ తీసుకుంది, ఇది ఫైనల్ సర్వే, సెకండ్ సర్వే. అంత ముందు సర్వే మీకు అనౌన్స్ చేయలేదు. అభ్యర్థులు డిసైడ్ అయిన తీసుకుంది టోటల్ 4580 శాంపిల్స్ తీసుకున్నాం. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఎన్నికలు ఎక్కడ కూడా ఏ డివిజన్ లో కూడా మనం ఎక్కువగా చూడలేం. బోరబండ 700